కేసీఆర్ తన కుటుంబం కోసం బీజేపీ దగ్గర సుపారీ తీసుకుని లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అందుకే పాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారని చెప్పారు. కేసీఆర్ మద్దతుతోనే బీజేపీ 8 సీట్లలో గెలిచిందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో 65 స్థానాల్లో, లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లలో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్కు ఓటింగ్ శాతం పెరిగిందన్నారు శ్రీనివాసరెడ్డి. ఎన్ని సీట్లలో అయితే ఆధిక్యత వచ్చి ఎమ్మెల్యేలు గెలిచిండ్రో దానికంటే ఒక స్థానం ఎక్కువే ఇచ్చిండ్రు. బోనస్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో అంటే బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసిన వాళ్ళ ఓటును మొత్తం కూడా వాళ్ళ ఎమ్మెల్యేలే బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసిన ఒక అధర్మ ప్రచారానికి అధర్మ యుద్ధానికి తెరలేపిన బీజేపీ అక్షింతల పేరు మీద రాములవారి పేరు మీద రాములవారి ఫోటోను పెట్టి ఓటు అడిగినా ఈరోజు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు అండగా నిలిచి 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చిండ్రు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో వచ్చిన ఓటు శాతం కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం ఎక్కువ. 40.10 ఓటు శాతం ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది.